హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 39 ఆఫ్ మహాభారత సిరీస్. ఈరోజు మనం మహాభారత యుద్ధంలో అత్యంత విషాదభరితమైన క్షణం దుర్యోధనుని పతనం గురించి తెలుసుకుందాం. ఆ రోజు సూర్యాస్తమయం సమయంలో ద్వైపాయన సరస్సు నీటిలో దుర్యోధనుడు తన మాయాశక్తితో దాగి ఉన్నాడు. అతని మనసులో యుద్ధంలో కోల్పోయిన తన సోదరుల జ్ఞాపకాలు, తన తండ్రి ధృతరాష్ట్రుని మాటలు, తన తల్లి గాంధారి ఇచ్చిన హెచ్చరికలు గుర్తుకొచ్చాయి. అప్పుడే దుర్యోధన, బయటకురా, వీరుడివి కదా, నీళ్లలో దాక్కోవడం క్షత్రుని ధర్మం కాదు అని అశ్వత్థామ పిలిచాడు. దుర్యోధనుడు నీటి నుండి బయటకు వచ్చాడు. తడిసిన బట్టలతో, చేతిలో గదతో, కళ్ళల్లో కసితో నిలబడ్డాడు. ఎదురుగా భీముడు, రా దుర్యోధన, నీ గర్వం, నీ అహంకారం, నీ దుర్మార్గం అన్నీ ఈరోజు అంతం చేస్తా అని గర్జించాడు భీముడు. యుద్ధం మొదలైంది. ఇద్దరి గదలు ఒకదానికొకటి తాకుతున్నాయి. మెరుపులా గదలు తిరుగుతున్నాయి. దుర్యోధనుడి గదాయుద్ధం నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. భీముడు కూడా తన శక్తినంతా ఉపయోగిస్తున్నాడు. అప్పుడే శ్రీకృష్ణుడు తన తొడపై చరిసి సైగ చేశాడు. భీముడికి ద్రౌపది అవమానం గుర్తుకు వచ్చింది. ఆ క్షణంలో దుర్యోధన, నీ తొడలు పగలగొడతానని ప్రతిజ్ఞ చేశాను. ఆ సమయం ఇదే అంటూ భీముడు తన గదను దుర్యోధనుని తొడలపై బలంగా ప్రయోగించాడు. అయ్యో అనే పెద్ద కేక వేచి దుర్యోధనుడు నేలపై పడిపోయాడు. అతని శరీరం నేలపై పడగానే యుద్ధభూమి నిశ్శబ్దమైంది. పక్షులు గుంపులు గుంపులుగా ఎగిరిపోయాయి. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. ఇలా ముగిసింది కౌరవ వంశ చరిత్ర. రేపు మనం దుర్యోధనుని చివరి క్షణాలు, అతని మరణానికి ముందు జరిగిన సంభాషణలు, అతని అంతిమ మాటలు విందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.